ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేయనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు నమోదు చేసుకున్న అర్హులకు ఈ పథకం వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం వర్తింపు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలను ప్రభుత్వం అందజేయనుంది. వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్ల తయారీని ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. అందులో భాగంగా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాను తయారు చేయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు బూర్గంపాడు మండలం సారపాకలోని హెలీప్యాడ్ కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వెళ్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నీటిపారుదల, దేవాదాయ ఉన్నత అధికారులతో పలు అంశాలపై సీఎం రేవంత్, మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మణుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేయనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయల సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు నమోదు చేసుకున్న అర్హులకు ఈ పథకం వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలను ప్రభుత్వం అందజేయనుంది. వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్ల తయారీని ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. అందులో భాగంగా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాలను తయారు చేయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, కాంగ్రెస్ గవర్నమెంట్ మరో పథకం ఇంప్లిమెంటేషన్ కు ఈ రోజు రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. మరో పథకాన్ని ఈ రోజు ప్రారంభించినారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది కూడా చాలా ప్రసిద్ధిగా తీసుకుంది. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అంకురార్పణ చేయనున్నారు. అయితే సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయల సాయం అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 6 గ్యారెంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని సీఎం ఈ రోజు ప్రారంభించనున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ పథకం వర్తింపజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వనున్నారు. ఎవరికైతే సొంత జాగా ఉంటుందో ఆ జాగాలో ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇచ్చేందుకు కూడా విధి విధానాలు రూపొందించింది. అయితే వీటికి మేజర్ గా ఇటు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. ఎవరైతే నిరుపేదలు, బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వారికి సొంతింటి కళ నిజం చేసేలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ రోజు భద్రాచలంలో ఈ పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీలను కూడా ప్రజల ముందు పెడుతూ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 6 గ్యారెంటీలతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి పథకాన్ని కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 2వ రోజే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, మరోవైపు ఇటు మిగతా పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా జరిగాయి. ఈ రోజు భద్రాచలంలో 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
ప్రారంభించే సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా వర్తింపచేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిరుపేదలకు ఈ పథకం వర్తింపజేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలను ప్రభుత్వం అందజేయండి. అయితే వివిధ రకాల ఇంటి నమూనాలను ఇప్పటికే సిద్ధం చేశారు ప్రభుత్వ అధికారులు. ఈ రీడిజైన్ల తయారీని కూడా ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. అందులో భాగంగా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండే విధంగా కొత్త ఇంటి నిర్మాణ నమూనాను కూడా తయారు చేయించారు. అంటే ఒక వంటగదితో పాటు టాయిలెట్ ఉండే విధంగా, అదే విధంగా 2 రూమ్స్ ఉండే విధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా ఉండనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కాడ నేర్చుకునే పేద వర్గానికి ప్రతి ఒక్కరు కూడా యొక్క ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా పథకంలో భాగంగా అందరినీ కూడా అర్హులు చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో కూడా ఇప్పటికే అధికారులు కూడా లెక్కనిస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం దాదాపు ఇటు ప్రజాపాలనలో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసం, అదే విధంగా రేషన్ కార్డుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అర్హుల ఎంపిక కోసం కూడా ఇటు గ్రామ సభలు నిర్వహించి, గ్రామ సభల ద్వారా ఇటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానిక మంత్రుల సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక కూడా చేయనున్నారు. కాబట్టి ఈ రోజు మాత్రం భద్రాచలంలో ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎంతో పాటు ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ యొక్క పథకంలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు గురుగంపాడు మండలం సారపాకలోని హెలిప్యాడ్ కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వెళ్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత నీటిపారుదల, దేవాదాయ ఉన్నతాధికారులతో పలు అంశాలపై కూడా సీఎం రేవంత్ తో పాటు మంత్రులు కూడా సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మునగనూరు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. అయితే మొత్తానికైతే మాత్రం ఇటు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇటు 6 గ్యారెంటీల అమలు కూడా ఈ యొక్క లోక్సభ సంబంధించిన ఎన్నికలకు రాకముందే అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్లి ఓట్లు రాబట్టలను కూడా చూస్తుంది. ఎందుకంటే మరో 1 వీక్ లో ఇటు లోక్సభ ఎన్నికలు కూడా వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసి జనాల్లోకి వెళ్లి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలు గెలాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఒక్కొక్క పథకాన్ని యొక్క కోడ్ వచ్చే ముందే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తాం ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గాని, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు పెంపొందించడం, మరోవైపు ఇటు గృహజ్యోతి పథకంలో భాగంగా 200 ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఈ పథకాలు కూడా ఈ మధ్యలోనే ప్రారంభించారు. మరోవైపు ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా మరోవైపు ఇటు మహిళలకు తులం బంగారంతో పాటు ఇటు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 1,16,000 రూపాయలకు సంబంధించిన పథకాన్ని కూడా మరో 2 రోజుల్లో కూడా ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టే లక్ష్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభులకి ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని అయితే నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే తమ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, ప్రజా ప్రభుత్వంలో భాగంగా అన్ని పథకాలను అర్హులైనందరికీ కూడా అందిస్తాము. ఇందులో మెయిన్ గా పేదలకు, నిరుపేదలకు సొంతింటి నెరవేర్చుకోవడంలో భాగంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రతి ఒక్కరికి అందిస్తాము. దీనికి ప్రామాణికంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డుని తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు ప్రజా పాలనలో వచ్చినటువంటి దరఖాస్తులనే ఆధారంగా చేసుకున్నాయి. ఆ దరఖాస్తులు అర్హులందరికీ కూడా ఇంటి స్థలం లేకపోతే మాత్రం వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వడం, అదేవిధంగా ఇంటి స్థలం ఉంటే ఆ ఇంటి జాగాలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు భద్రాచలంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.